నోరు తెరిస్తే అబద్ధాలు, అడిగేస్తే మోసాలు. ఈ 13 నెలల కాలంలో తెలంగాణలో ఆయన అబద్ధాలని, ఆయన మోసాలని తెలంగాణ ప్రజలు ఎట్లనైతే గమనించినారో, గమనించి ఎట్లనైతే అసహ్యించుకుంటున్నారో, ఇవాళ అవే అబద్ధాలు, అవే మోసాలు మళ్ళీ ఢిల్లీలో చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఒకటి, మొట్టమొదలుగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి తన హామీని నిలబెట్టుకున్న గొప్ప నాయకురాలన్నమాట మాట్లాడినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన నోటి నుండే సోనియా గాంధీ గారిని బలిదేవత అని కూడా అన్న సంగతి మొత్తం తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఏ నోటి నుండి అయితే బలిదేవత అన్నవో సోనియా గాంధీ గారిని, మళ్ళీ అదే నోటి నుండి ఇవాళ ఢిల్లీలో ఆమెను పొడిగే ప్రయత్నం చేసినాడు. ఆయన బలిదేవత అన్నది ఎందుకంటే సోనియా గాంధీ గారు 2004లో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, టీడీపీ పార్టీని ఓడగొట్టడానికి తెలంగాణ ప్రజల్లో అల్లుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు ఓడగొడతాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదు అన్న వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చినాం. నీ హామీని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చినారు. 2004లో హామీ ఇచ్చి 2013లో తెలంగాణ ఇచ్చినావు. ఆ 10 సంవత్సరాలు నువ్వు సోనియా గాంధీ గారు లేట్ చేయడం మూలంగా ఎందరో వందల మంది తెలంగాణ బిడ్డల యొక్క చావుకు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ అని ఇదే రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే ఆమెని బలిదేవత అని అన్నాడు. అది వాస్తవం. మళ్ళీ ఇదే నోరుతో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ హామీ నెరవేర్చుకున్నదని ఆమెని పొగిడి, పాపమైన రాహుల్ గాంధీ గత 4 నెలల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తలేడని సోనియా గాంధీ గారిని పొగిడి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడటానికి ఇవాళ తెలంగాణలో ఆయన ఒక డ్రామా లేపినాడు. తరువాత ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే 6 గ్యారెంటీలు, 420 హామీలు మేము రాగానే 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తామని చెప్పినాడు. 100 రోజులు పోయింది, 300 రోజులు అయిపోయినాయి, ఇవాళ 400 రోజులకు దగ్గరకు వస్తూ ఉన్నది. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు తెలంగాణలో. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ వాళ్ళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని. ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్నీ ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్నీ ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పినావు
కోడలికి 2500, అత్తకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. ఇక 13 నెలలు అయిపోయింది, అంటే 400 రోజులు అయిపోయింది. ఏవి సున్నా, గుండు సున్నా, ఇప్పటికీ మొదలు కాలే. అట్లనే తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మిలో, మొదలు కాలే. అట్లనే 5 లక్షల విద్యార్థుల కార్డు అన్నావు, మొదలు కాలే. స్కూటీలు అన్నావు, మొదలు కాలే. అట్లనే నిరుద్యోగులకు 4000 భృతి అన్నావు, మొదలు కాలే. ఇంకో మాట చెప్పిండు, తెలంగాణలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీలో చెప్పిండు. అంటే చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి. ఎన్నోసార్లు మేము ఛాలెంజ్ చేసినావు, తెలంగాణలోను 55,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే నోటిఫికేషన్లు చూపెట్టు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టినావు చూపియో అని అడిగినాం. దానికి సమాధానం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రాత పరీక్షలు, కేసీఆర్ గారు చేసినవన్నీ నేను చేసినా అని చెప్పుకొని, మంది కొట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకొని బతికి ఇక్కడ అబద్ధం ఆడి ఇవాళ మళ్ళీ ఢిల్లీలో అబద్ధం ఆడుతున్నావు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అట్లనే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు, అక్కడ చేస్తా అన్నావు. పోనీ ఏవో చేసినా అని చెప్పుకుంటున్నావు. కొన్ని రుణమాఫీ అన్నావు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి చెప్పినావు. తీరా చూస్తే 30% మందికి అయింది, 70% మందికి గాలే. బోనస్ అన్నావు, 30% మందికి ఇచ్చినావు, అది కూడా సన్నవడ్లకే, 70% మందికి గాలే. రైతు భరోసా వాన